తిరుపతిలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ స్థానిక గ్రాండ్ రిల్ హోటల్ వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వైసీపీ నిరసనను టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ అనుచరులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్న ఈ దాడిలో వైసీపీ కార్యకర్తల్లో కొందరికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇవాళ ఉదయం తిరుపతిలో ఉన్నటువంటి స్థానిక గ్రాండ్ రిజ్ హోటల్ దగ్గర ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనకు అయితే దిగిన పరిస్థితి నెలకొంది. ఈ నిరసన ఎందుకంటే తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తూ అయితే శాంతియుతంగా గ్రాండ్ రిజ్ హోటల్ దగ్గర నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జేబీ శ్రీనివాస్ ఆయనతో పాటు ఆయన అనుచరులు అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని అయితే ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అయితే జేబీ శ్రీనివాస్ అనుచరులకు మధ్య ఒక చిన్నపాటి వాగ్వాదం, తోపులాట అనేది జరిగిందని చెప్పాలి. అయితే ఒక్కసారిగా జరిగినటువంటి ఘటనలో పలువురికి అయితే కన్నా తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది అయితే కన్నా పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించిన పరిస్థితి నెలకొంది. అయితే తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇవాళ ఉదయం గ్రాడ్జీ హోటల్కి వచ్చారు. అక్కడ అల్పాహారం స్వీకరించడానికి అయితే వచ్చిన సందర్భంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు ఆ ప్రాంతానికి చేరుకొని ప్లే కార్డులు పట్టుకొని నిరసన అయితే తెలిపిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక మహిళతో గ్రామ క్రీడలను ప్రోత్సహించినటువంటి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి. అయితే ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి లాంటి పుణ్యక్షేత్రానికి పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీఆర్ నాయుడు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడిన వెంటనే అతను ఎందుకని కూటమి ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేయట్లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద స్థాయిలో డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కడ చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అందరూ కూడా ఒకసారిగా ఆందోళనకు దిగారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి నెలకొంది. ఏదే ఒక్కసారిగా వాళ్ళిద్దరి ముద్ర ఏర్పడినటువంటి ఉధృత వాతావరణం అయితే కన్నా పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపిణీ వేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురిని అయితే కన్నా అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో తిరుచానూరు పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. అక్కడ చేరుకున్నటువంటి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడ ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ పరామర్శించిన పరిస్థితి నెలకొంది. వాళ్ళందరినీ కూడా అయితే అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం కూడా కల్పించట్లేదు అని చెప్పి భూమన అభినయ్ రెడ్డి అయితే కన్నా తీవ్రస్థాయిలో కూటమి ప్రభుత్వం పైన విమర్శలు అయితే గుప్పించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వెంటనే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఉన్న పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీఆర్ నాయుడు వెంటనే సస్పెండ్ చేయాలి, అతను రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. లేని పక్షంలో ఇక్కడైతే కన్నా ఆందోళన అయితే దిగుతూనే ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి భూమన అభినయ్ రెడ్డి అయితే కన్నా స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇవాళ ఉదయం తిరుపతిలో ఒక ఉధృత వాతావరణం మధ్య తిరుపతి రాజకీయాలు వేడికాయని చెప్పాలి. అయితే బీఆర్ నాయుడుని టార్గెట్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మొదటి నుంచి కూడా ఆయన పైన ఆరోపణలు చేయడం కావచ్చు. అయితే టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడు కాబట్టి అతను వెంటనే రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం తిరుపతికి వచ్చినటువంటి బీఆర్ నాయుడుని అడ్డుకునే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేశారని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో ఎందుకంటే అతను ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఆ వీడియోలు బయట రావడం, అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ ఉండకూడదు అని చెప్పి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇవాళ ఉదయం కూడా ప్లే కార్డులు పెట్టుకొని శాంతియుతంగా నిరసన కూడా తెలిపిన పరిస్థితి నెలకొంది. వెంటనే అతన్ని పదవి నుంచి తొలగించాలి అని చెప్పి అయితే కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అందరూ, మహిళా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి స్థానిక గ్రాండ్ రిజ్ హోటల్ ముందు ప్లే కార్డులు పెట్టుకొని నిరసన తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి జేబీ శ్రీనివాస్, అతని అనుచరులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తోపులాట అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడే కొంతమందికి గాయాలు కావడం, వాళ్ళందరినీ కూడా అయితే నిరసనకారులు అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం వంటి కార్యక్రమాలతో ఇవాళ తిరుపతి రాజకీయం అంతా కూడా ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పాలి.